చట్టాలకి వస్తే ఇవి చాలా మట్టుకు వీటిని అరికట్టవలసని నా ఒపీనియన్. ఎందుకంటే ఈ రోజులలో ఇప్పుడున్న ఈ సీజన్ లో భయం అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. భయం లేకపోతే ఈ వ్యవస్థలన్నింటినీ వాళ్ళు జేబులో పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అధికారులను చుట్టుపక్కల ఉన్న వ్యవస్థల్ని మచ్చిక చేసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాట పడతారు. కాబట్టి ఇలాంటి మూర్ఖులకు కఠినమైన శిక్షలు, అసలు బయటకు రాకుండా ఇలాంటి శిక్షలు, పెద్ద పెద్ద శిక్షలు విధిస్తే తప్ప ఇవి అరికట్టలేమని చెప్పేసి నా అభిప్రాయం. హలో సతీష్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అండ్ భరద్వాజ్ గారు, ఒకటి ఇందాక మనం అంటే పాల కల్తీ అవుతుంది, సో ఎలాంటి కెమికల్స్తో మనం అనుకున్నాం, దానివల్ల దుష్ప్రభావాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ కల్తీ పాలను గుర్తించడం ఎలా అనేది సామాన్యులకి డౌట్ వస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఏమైనా మనకి మెడికల్ కిట్స్ కానీ లేకపోతే మన ఇంట్లో ఏమైనా మనం టెస్ట్ చేసుకోవచ్చా, కల్తీ పాలను గుర్తించడానికి అవకాశం ఉందా? రైట్, తప్పకుండా అండి. మనకు మెయిన్గా మనకు అమెజాన్లో ఎక్కడ చూసినా కూడా మనకు ఈ టెస్ట్ కిట్స్ దొరుకుతున్నాయి. ఆ టెస్ట్ కిట్స్లో మళ్ళీ ఆ ప్రైజ్ని బట్టి ఉంటుంది. సో నువ్వు ఈ ప్రైస్ కానీ పెడితే ఇవి డిటెక్ట్ చేయొచ్చు పాలలో. మనం బేసిక్గా ఏంటంటే ఆ లోకల్ ఏరియాలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక కేసు బయటకు వచ్చింది, ఆ కేసులో మనకు దొరుకుతాయి ఈ కెమికల్స్ వాడారని. ఈ కెమికల్స్ మనం లిస్ట్ అంతా ఒక నోట్ చేసుకోవాలన్నమాట. నోట్ చేసుకొని మనం అమెజాన్లోకి వెళ్ళి చెక్ చేయాలి. సో ఈ టెస్ట్ కిట్లో నుంచి నాకు ఇవి డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా. సో ఏదైతే సూటబుల్ కిట్ ఉందో ఆ కిట్ పర్చేస్ చేయడము. అదేవిధంగా మనకు డిఆర్డిఓ వాళ్ళు కూడా ఒక టెస్ట్ కిట్ ఇస్తున్నారు అనుకుంటా. సో ఆ టెస్ట్ కిట్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇంకోటి డెన్సిటీ మెజర్ చేయడానికి లాక్టోమీటర్ ఒకటి ఉంటుంది, అది చేయొచ్చు. సో చాలా అడ్వాన్స్డ్ కిట్స్ కానీ మనకు ఆ కిట్స్ని ఎలా యూజ్ చేయాలని మనకి ఇంటర్నెట్లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని యూజ్ చేసి కనుక్కోవచ్చు. రైట్. ఒకటి మార్కండేయులు గారు, అంటే మనం టెస్ట్ పరంగా లేకపోతే కొన్ని కిట్స్ ద్వారా మనం చేయొచ్చు, కానీ సాధారణంగా అది గుడ్ మిల్కా లేకపోతే కల్తీ జరిగిందా అనేది మనం చూడగానే గుర్తించడానికి ఏమైనా వాసన లేకపోతే మరగపెట్టేటప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి ఏవైతే కొన్ని మార్పుల వల్ల మనం గుర్తించడానికి అవకాశం ఉంటుందంటారా మార్కండేయులు గారు? ఇప్పుడు మనము అదే మార్కెట్ లో మన డిమాండ్ అది చిక్కగా ఉండాలి, లేకపోతే ఆరోమా బాగుండాలి, హైట్ గా ఉండాలి, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టే కంటే కామన్ పీపుల్ కూడా సాధ్యమైనంత వరకు ఇప్పుడు మనకి ఉన్నాడు మనతో పాటు అలాంటి కొన్ని బ్రాండెడ్ కంపెనీ నుంచి ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్ ని రెగ్యులర్ వాడటం అనేది వారికి నమ్మొచ్చు. మరి అలాగే మిల్క్ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి అన్నా కానీ దాంట్లో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉన్నట్టే కాబట్టి కామన్ 24 hours పాటు హౌస్ లో అనేది ఇరిగిపోవడం అనేది జరుగుతుంది. అలాగే పెరుగు కూడా గా ఇది తప్పి తెడ పెరుగు అనేది మనం చిన్నతనంలో చూసింది అలాంటి లేవు ఇవాళ. సో కొన్ని చిన్న టెస్ట్లు ఏమో మనం చేసుకోవచ్చు, వాటిని ల్యాబ్ వాళ్ళ ఇంట్లోనే ప్రాథమికంగా కల్తీ పాలను గుర్తించడానికి ఆస్కారం ఏమైనా ఉంటుందంటారా? రైట్. భరద్వాజ్ గారు, అంటే కల్తీ పాలన ప్రాథమికంగా ఇంట్లో ఇందాక మనం మాట్లాడుతూ అంటే pH రేషియో తెలుసుకోవడానికి కొన్ని pH స్క్రిప్ట్స్ కానీ అట్లాంటివి కొన్ని ఉంటాయి, వాటిపై 2 చుక్కలు వేస్తే వాటి మీద వచ్చేటటువంటి మార్పులకు సంబంధించి కల్తీ జరిగిందా లేదా మనం నిర్ధారించవచ్చు. సో ప్రాథమికంగా అంటే పాలు తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర మనం మరిగించే సమయంలోనో లేకపోతే చూడంగానే వాసన వీటి బట్టి ఏమైనా గుర్తించడానికి ఆస్కారం ఉంటుందా, లేకపోతే ఆ స్థాయిలో కల్తీ వాళ్ళు అంత తెలివి మీరిపోయి దాన్ని కూడా కల్తీ చేస్తున్నారా? మనకి ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మీరు పాలలో ఏ క్యారెక్టర్ అన్నా తీసుకోండి, ఆ క్యారెక్టర్ని అవసరం లేని క్యారెక్టర్ని మాస్క్ చేయొచ్చు, లేని క్యారెక్టర్ని సృష్టించవచ్చు ఏ కెమికల్ ద్వారా. ఆ కెమికల్స్ని గుర్తించడము మనము ఏ పరికరం లేకుండా, ఏ టెస్ట్ కిట్ లేకుండా వాటిని గుర్తించడం చాలా కష్టం. బెస్ట్ వీళ్ళు ఏం చేయగలరంటే ట్రస్టెడ్ సోర్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకోండి, ఏ ఏరియాలో ఉన్నా మనకు లోకల్ మిల్క్ అమ్మే వాళ్ళు ఉంటారు, అంటే అక్కడే పశువులు పెంచి మిల్క్ తయారు చేసే వాళ్ళు ఉంటారు. బెటర్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం. సో ఈ విధంగానే ఏమవుతుందంటే, నేను మణికొండ ఏరియాలో ఉంటాను, ఆ ఏరియాలో చాలా నార్సింగ్ దగ్గర అనమాట. సో చాలా పశువులన్నీ తిరుగుతూ ఉంటాయి, అక్కడ దొరుకుతుంటుంది.
మనం మెయిన్గా ఒక పశువులు దగ్గర నుంచి డైరెక్ట్ సోర్స్ దగ్గర నుంచి తెచ్చుకునేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ అంటే ఒకటి అంటే ఇందాక మనం మాట్లాడుతూ కూడా పాలకు సంబంధించి ఆ పాడిలో కూడా కల్తీ, అంటే దానా ద్వారా కల్తీ జరగడానికి అవకాశం ఉంటుంది. పాలు ఉత్పత్తి పెంచడానికి కొన్ని పదార్థాలు వాడుతూ ఉంటారు. సో వాటి వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయంటారా? దీంట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చి మనం ఏదైతే పశువుకి వేస్తున్నామో ఎంత క్వాలిటీ ఫుడ్ వేస్తున్నామో పాలు కూడా అంతే క్వాలిటీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము పశువు అంటే ఎలా బతకాలి, న్యాచురల్గా గడ్డి తినాలి, లేకపోతే ఎండుగడ్డి తినాలి, అవి తిని బతకాలి. అవి తిని బతికినప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి వచ్చే ప్రోడక్ట్స్లో కూడా క్వాలిటీ బాగుంటుంది. ఎస్పెషల్లీ ఏమవుతుందంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా వస్తాయి అనమాట. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్, మన బ్రెయిన్కి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు పెరిగేటప్పుడు వాళ్ళ న్యూరల్ డెవలప్మెంట్ అనమాట, నర్వ్ సిస్టమ్ డెవలప్మెంట్కి చాలా అవసరం అనమాట. ఎప్పుడైతే మీరు నేచురల్ ఫీడ్ వేయకుండా వాటికి ఆర్టిఫిషియల్ ఫీడ్ వేస్తారో నెక్స్ట్ ఏమవుతుందంటే దాంట్లో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిపోతాయి. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ పెరిగాయంటే ప్యూర్లీ ఇన్ఫ్లమేటరీ అనమాట. ఇన్ఫ్లమేటరీ అంటే అన్ని రకాల డిసీజెస్, సో ఆస్తమా రావడం కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, వాళ్ళలో ఏదైనా చిన్న పెయిన్ ఉన్నా కూడా ఆ పెయిన్స్ అన్ని ఎక్కువ కావడం కానీ, ఇవన్నీ omega-6 ద్వారా వస్తాయి. ఇది సరిగ్గా ఫుడ్ ఇవ్వకపోవడం. దీనికంటే డేంజరస్ ఏంటంటే, సో ఆవు అనేది ఒక హెర్బివోర్, అంటే మామూలుగా వెజిటబుల్స్ తినే బతుకుతుంది నార్మల్గా. కొన్ని కంట్రీస్లో, మా ఇండియాలో కూడా ఉందో లేదో తెలియదు, కొన్ని కంట్రీస్లో ఏం చేస్తున్నారు అంటే పాల ఉత్పత్తి పెంచడానికి దానికి మాంసం పెట్టడం మొదలుపెట్టారనమాట. మాంసం పెట్టడం మొదలుపెట్టేటప్పటికి ఏమైందంటే వాటిలో కొత్త కొత్త డిసీజెస్, స్పంజిఫామ్ ఎన్సెఫలైటిస్ అంటారు, లేకపోతే మనం ఇన్నింటాం మ్యాడ్ కౌ డిసీజ్ అంటారు. ఈ మ్యాడ్ కౌ డిసీజ్ వచ్చి బ్రెయిన్ అంతా స్పాంజ్ లాగా మారి చనిపోవడానికి కూడా దారితీస్తుంది అనమాట. అటువంటి మాంసాన్ని మళ్ళీ తింటే మనుషుల్లో కూడా ఈ స్పంజిఫామ్ ఎన్సెఫలైటిస్, ఏదైతే జంతువుల్లో మ్యాడ్ కౌ డిసీజ్ అంటారో అది మనుషులకి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కామన్గా జరిగేది, నా కళ్ళతో నేను కూడా చూసింది, కామన్గా జరిగేది ఏంటంటే పాలు ఉత్పత్తిని పెంచడానికి ఒక హార్మోన్ ఇస్తారన్నారు, దాన్ని ఆక్సిటోసిన్ అంటారు. ఆక్సిటోసిన్ మనకు మామూలుగా నేను చూసింది పాలు కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పక్కన పెట్టుకొని డైరెక్ట్గా ఆవులకి బర్రెలకి ఇంజెక్షన్ ఇస్తున్నారనమాట. ఈ ఆక్సిటోసిన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మెయిన్గా పిల్లలు పుట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలలో రిలీజ్ అవుతుంది అనమాట ఈ ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్ పని ఏంటంటే పాలు పెంచడం, ఆర్టిఫిషియల్గా అంటే న్యాచురల్గా సెట్టింగ్స్లో వచ్చినప్పుడు న్యాచురల్గా పాలు పెంచుతుంది. ఎప్పుడైతే మనం ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తామో ఇది క్వాంటిటీ ఎక్కువైపోయి ఆ ఆక్సిటోసిన్ లెవెల్స్ అనేవి మిల్క్లో కూడా వస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ చిన్నపిల్లలు తీసుకుంటారో ఆక్సిటోసిన్, హై ఆక్సిటోసిన్, సో వీళ్ళు ఆడపిల్లలు అయితే త్వరగా మెచ్యూర్ కావడము, మగవాళ్ళు అయితే వీళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ తగ్గిపోయి సో ఈ ఇంపార్టెన్సీలు రావడము, అదేవిధంగా గైనకోమాస్టియా అంటాం అనమాట, అంటే మగవాళ్ళలో బ్రెస్ట్ డెవలప్ కావడము, టెస్టిస్ సింక్ అయిపోవడము, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. ఈ 3 పాయింట్స్ మనం ప్రాబ్లమ్స్ కూడా ప్రధానంగా వస్తుంది. రైట్, డెఫినెట్గా అండి. సో పీసీఓడి కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, లేకపోతే నెపోథియన్ సిస్ట్ అంటాము, లేకపోతే బల్క్ యూటరస్ అంటాము, ఉమెన్లో వచ్చే 95% ఆఫ్ ది డిసీజెస్ అంటే రీప్రొడక్టివ్ డిసీజెస్కి హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాం అనమాట. ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ రావడానికి ఒబేసిటీ అనేది మెయిన్ కారణం. ఇటువంటి పాలు వాడినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ పెరిగి ఒబేసిటీ వచ్చి ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. సో కల్తీ పాలు అనేది కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది విమెన్ రిలేటెడ్ డిసీజెస్లో. రైట్ సతీష్ గారు, అండ్ ఇంకోటి మనం ప్రభుత్వాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే మీరు ఇందాక సామాజిక స్పృహతో ఎంత మాట్లాడారో మీడియా ముఖంగా మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే మనిషి జీవన విధానానికి చాలా ముఖ్యమైనది. అంటే పాల ఉత్పత్తులు కల్తీ, అంటే పాలు మాత్రమే కాదు నిత్యావసరాలు వాడే ప్రతిదీ కూడా కల్తీ అవుతుంది. దాని మీద నిరోధించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి అంటే ఇప్పుడున్నటువంటి ఇందాక మనం వ్యవసాయదారులకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం, కానీ పాత పద్ధతులకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే అప్పుడున్నటువంటి జెర్సీ ఆవులకి, అంటే ఇప్పుడు జెర్సీ ఆవులు వచ్చి అప్పట్లో దేశవాళీ ఆవులు అని ఈ వ్యత్యాసం కూడా ఇప్పుడు మధ్య మనం ఎక్కువ చూస్తున్నాం. సో దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? సార్ ఇప్పుడు జెర్సీ ఆవులు అంటే అవి కూడా ఎక్కడి దగ్గర ఉంటాయి, అంటే